బాపట్ల జిల్లా చీరాల్లో హౌసింగ్ కాలనీలో దొంగలు హల్చల్ చేశారు. నెల్లూరు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్న వెంకటలక్ష్మి కుమారి ఇంట్లోకి దుండగులు ప్రవేశించి ఆమెతో పాటుగా సోదరుడు రామాంజనేయులపై కత్తులతో దాడి చేశారు. అనంతరం సుమారుగా 8 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో దర్యాప్తును చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాను పరిశీలించగా 4 వ్యక్తులు మారణాయుధాలతో తిరుగుతున్న దృశ్యాలు లభ్యమయ్యాయి. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎంజీహెచ్ కాలనీలో నివాసం ఉండేటువంటి బచ్చు వెంకట సుబ్బ సత్య రామాంజనేయులు హౌస్ నెంబర్ 66 లో ఉంటారు. వీళ్ళ ఇంటికి మార్నింగ్ 3:30 ఆ టైంలో ఒక 3 వ్యక్తులు వచ్చి ఈ కంప్లైంట్ ని మీద దాడి చేసి చైన్ లాక్కోగా అది అక్కడే తెగి పడిపోయినట్టు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ సిస్టర్స్ ఉంటే వాళ్ళ మీద కూడా దౌర్జన్యంగా ప్రవర్తించి వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి 2 చైన్లు, ఒక బ్యాంగిల్ తీసుకెళ్ళిపోయినట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి డాగ్ స్క్వాడ్ని పిలిపించడం జరిగింది. సరౌండింగ్స్ లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. అలాగే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నాము. ఎవరైతే వచ్చారో పర్సన్స్ వాళ్ళని తొందరలోనే ఐడెంటిఫై చేసి వీళ్ళు బయట వాళ్ళ లేకపోతే బయట నుంచి లేకపోతే